నమస్కారం ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధాన అంశాలు. ఈ మొబిలిటీలో రాష్ట్రం తొలి స్థానంలో నిలుస్తుందన్న కేటీఆర్. దివిటీపల్లిలో అమర్ రాజా ఈ ఎనర్జీ ల్యాబ్స్ కి శంకుస్థాపన. సర్కారుకు భూములిచ్చేందుకు కంటోన్మెంట్ బోర్డు అంగీకారం. 33 ఎకరాలు ఇచ్చే తీర్మానానికి పాలక మండలి ఆమోదం. గ్రూప్ 2 పరీక్ష వాయిదాపై విచారణ సోమవారానికి వాయిదా. అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు హైకోర్టుకు తెలిపిన టీఎస్పీఎస్సీ. మార్గదర్శి చిట్స్ పై రిజిస్ట్రార్ నోటీసులను నిలిపిన ఏపీ హైకోర్టు. చందాదారులు మార్గదర్శి పిటిషన్లని కలిపి విచారించాలని సూచన. 3 చరిత్రాత్మక బిల్లులకు పార్లమెంట్ ఆమోదం. రాజద్రోహం సహా బ్రిటిష్ కాలం నాటి క్రిమినల్ చట్టాలకు చరమగీతం. మణిపూర్లో శాంతి నెలకొనటం ప్రధానికి ఇష్టం లేదన్న రాహుల్. మహిళలపై హింసాత్మక దాడులను ఖండించిన సుప్రీంకోర్టు. దేశంలో ఈ మొబిలిటీ రంగంలో రాష్ట్రం మొదటి స్థానంలో నిలుస్తుందని పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ విశ్వాసం వ్యక్తం చేశారు. దేశంలో ఉత్పత్తయ్యే ఈ బ్యాటరీలో 60% మన వద్ద తయారవుతున్నాయన్నారు. శంషాబాద్ జిఎంఆర్ ఏరోసిటీలో అమరరాజా బ్యాటరీస్ లిమిటెడ్ కొత్తగా నిర్మిస్తున్న ఈ పాజిటివ్ ఎనర్జీ ల్యాబ్స్కు మంత్రి కేటీఆర్ శంకుస్థాపన చేశారు. దివిటీపల్లిలోని గిగా ఫ్యాక్టరీ కారిడార్లో అధునాతన ఇంధన పరిశోధన ఆవిష్కరణ కేంద్రాన్ని అమరరాజా ఏర్పాటు చేస్తోంది. ఇందుకు సంబంధించిన సావనీను కేటీఆర్ ఆవిష్కరించారు. ఎలక్ట్రిక్ మొబిలిటీలో రాష్ట్రంలో భారీగా పెట్టుబడులు పెడుతున్న అమరరాజా మేనేజింగ్ డైరెక్టర్ గల్లా జయదేవ్కు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. తెలంగాణ మొబిలిటీ వ్యాలీని ప్రారంభించిన తర్వాత ఎన్నో గొప్ప సంస్థలు రాష్ట్రంలో పరిశ్రమల స్థాపనకు ముందుకొస్తున్నాయన్నారు. I'd like to compliment you, congratulate you on setting up the Giga Corridor in my state in Telangana. The Research and Innovation Center, which is part of the Giga Corridor, is a key milestone. Telangana has a rich ecosystem of companies across the EV and energy storage segment and is already host to a large number of companies, of course, including Amar Raja. Ensuring sustainable supply of battery raw materials is also very crucial for building domestic capabilities in the advanced cell chemistry manufacturing ecosystem. Towards this, Government of Telangana has been working to secure the supply of lithium salts as the state looks to build sustainable EV and ESS ecosystem. Probably for the first time in India, Telangana State Mineral Development Corporation has been nominated to enter into direct collaborations for securing access to lithium and other minerals in Latin American countries, along with some local joint venture partners. I don't think any other state in India has dreamed as big, has imagined as big, and has taken this kind of a step forward. I sincerely and wholeheartedly appreciate Amar Raja's contribution towards further strengthening Telangana's EV and ACC ecosystem. The world around us is undergoing rapid transformations, not only in terms of the environment, but also in technology, society, and culture. The younger generation is increasingly becoming aware of their surroundings and is taking deliberate steps towards creating a cleaner and more sustainable planet. In this context, it becomes even more crucial for traditional companies to invest in a better future, ensuring that the planet becomes cooler, greener, and safer for the generations to come. This center will catapult us into an elevated orbit of accelerated growth. ఎన్నో కష్టాలకొచ్చి కేసీఆర్ సర్కార్ కాళేశ్వరం నిర్మిస్తే కేంద్రం 85,000 కోట్లు ఇచ్చినట్లు భాజపా ఎంపీలు పార్లమెంటు సాక్షిగా అబద్ధాలు మాట్లాడారని మంత్రి హరీష్ రావు విమర్శించారు. సిద్దిపేట జిల్లా గజ్వేల్లో బీసీ బంధు చెక్కుల పంపిణీ కార్యక్రమానికి హాజరైన మంత్రి అర్హులందరికీ సాయం అందిస్తామని ఎవరూ ఆందోళన చెందవద్దన్నారు. వృత్తిదారులకు ప్రభుత్వం అందిస్తున్న సాయాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. కాళేశ్వరం ప్రాజెక్టును కాంగ్రెస్ నేతలు అడ్డుకునే ప్రయత్నం చేశారని విమర్శించారు. కాంగ్రెస్ పాలనలో రైతులకు కన్నీళ్లుంటే భారాస పాలనలో సాగునీరు పుష్కలంగా ఉందని హరీష్ రావు పునరుద్ఘాటించారు. అవినీతి బరకలంటించే ప్రయత్నం చేసింది. ఒక్క పైసా బీజేపీ మేము 85,000 కోట్లు ఇచ్చామని మనం చేసే పనికి వాళ్ళు గొప్పలు చెప్పుకునే ప్రయత్నం చేస్తున్నాం. కేసీఆర్ అంటే
నమ్మకానికి మారిపోయారు. కాంగ్రెస్ అంటే నయ వంచనకు మారిపోయారు. అన్ని మాటలు చెప్తారు తప్ప వాళ్ళు ఏం పని చేయరు. నేను ఒక ఆయన కాంగ్రెస్ లీడర్ అన్నాడు, 3 గంటల కరెంట్ చాలా దేశానికి 3 గంటల కరెంట్ ఇస్తే 3 ఎకరాలు పారుతుందట, గంటకు 1 ఎకరం పారుతుందా? ఇక బీజేపీ కూడా ఏమో బాయిల కాడ మీటర్లు పెట్టు, రైతు ఇంటికాకి బిల్లు పంపి అని బీజేపీ కూడా అంటున్నారు. ఇక దయచేసి ఆలోచించండి. పాలమూరు ప్రజల కాళ్లను కృష్ణమ్మ నీళ్లతో తడుపుతానని ముఖ్యమంత్రి కేసీఆర్ శపథం చేశారని, ఆ కళ త్వరలోనే నెరవేరబోతోందని వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి తెలిపారు. పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి పర్యావరణ అనుమతులు వచ్చినందున పాలమూరు కష్టాలు తీరినట్లేనని చెప్పారు. ఇంటి దొంగల కేసులు, పొరుగు రాష్ట్రం అభ్యంతరాలు, కేంద్ర ప్రభుత్వ సహాయ నిరాకరణ వైఖరి వల్లే ప్రాజెక్టు 2 ఏళ్లు ఆలస్యమైందని మంత్రి వివరించారు. ఇప్పటికే 85% పనులు పూర్తయి త్వరలో నీళ్లివ్వడానికి సిద్ధం చేశామని, మిగిలిన పనులు తొందరగా పూర్తి చేసి సీఎం కేసీఆర్ చేతుల మీదుగా పాలమూరు రైతులకు కృష్ణా జలాలు అందిస్తామని నిరంజన్ రెడ్డి స్పష్టం చేశారు. ఎట్టకేలకు గౌరవ ముఖ్యమంత్రి గారి సుదీర్ఘ ప్రయత్నాలు ఫలించి పర్యావరణ అనుమతుల కోసం పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు కోసం సాధించడం జరిగింది. ఎన్ని ఆటంకాలున్నా ఇప్పటికే సుమారు 85% పనులు పూర్తి చేసినాం. నీళ్లు ఇవ్వడానికి సర్వం సన్నద్దంగా ఉన్నాం. 10 రోజుల్లో పనులు మొదలు పెట్టేసి మళ్లీ ఇది వరకు మంచినీటి కోసం పనులు పూర్తి అయిపోయినాయి. ఇప్పుడు సాగునీటికి పనులు ఇవ్వడం కోసం అవసరమైనటువంటి అనుమతులు వస్తున్నాయి కాబట్టి ఆ పనులను వేగిరపరుస్తాం. ముమ్మరంగా చేపట్టి 3 షిఫ్ట్లలో చేపట్టి వీలైనంత త్వరగా పాలమూరు రంగారెడ్డి నీళ్లను గౌరవ ముఖ్యమంత్రి గారి చేత రైతాంగానికి విడుదల చేసి ఆ కళ త్వరలోనే నెరవేరబోతున్నది. ఎన్నికల అఫిడవిట్ ట్యాంపరింగ్ ఘటనలో మంత్రి శ్రీనివాస్ గౌడ్పై మహబూబ్ నగర్ పోలీసులు కేసు నమోదు చేయట్లేదంటూ నాంపల్లి ప్రజాప్రతినిధుల కోర్టులో రాఘవేందర్ రాజు పిటిషన్ దాఖలు చేశారు. కేసు నమోదు చేయాలని 10 రోజుల క్రితమే కోర్టు ఆదేశించినా పోలీసులు పరిగణలోకి తీసుకోలేదని రాఘవేందర్ తరపు న్యాయవాది కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. ఎఫ్ఐఆర్కు సంబంధించిన వివరాలు చెప్పాలని అదనపు పబ్లిక్ ప్రాసిక్యూటర్ ఏపీపీని కోర్టు ఆదేశించింది. వెంటనే ప్రజాప్రతినిధుల కోర్టు ఏపీపీ మహబూబ్ నగర్ 2 టౌన్ పోలీసులతో మాట్లాడగా ఎఫ్ఐఆర్ నమోదు చేస్తున్నట్లు తెలిపారు. ఎన్నికల అఫిడవిట్ ట్యాంపరింగ్ చేశారని మహబూబ్ నగర్కి రాఘవేందర్ రాజు నాంపల్లి ప్రజాప్రతినిధుల కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. విచారణకు స్వీకరించిన న్యాయస్థానం మంత్రి శ్రీనివాస్ గౌడ్తో పాటు రిటర్నింగ్ అధికారి, ఎన్నికల కమిషన్కి చెందిన అధికారులపై కేసులు నమోదు చేయాలని గత వారం పోలీసులను ఆదేశించింది. ఇప్పటికీ కేసు నమోదు చేయలేదని రాఘవేందర్ రాజు కోర్టు దృష్టికి తీసుకెళ్లగా వెంటనే తగిన చర్యలు తీసుకోవాలని పీపీని ఆదేశించింది. ముఖ్యమంత్రి కేసీఆర్ను లోక్సభలో దూషించిన భాజపా జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్పై మంత్రి కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. లోక్సభలో కేసీఆర్ను బండి సంజయ్ అసభ్యకరంగా దూషించారని ట్విట్టర్లో మండిపడ్డారు. ప్రధాని ఇంటి పేరును అవమానించారని, కాంగ్రెస్ ఎంపీ సభ్యత్వాన్ని రద్దు చేశారని, మరి ఇప్పుడు లోక్సభ స్పీకర్ ఓం బిర్లా ఏం చేస్తారని ప్రశ్నించారు. కేసీఆర్ను దూషించిన బండి సంజయ్ని ఏం చేయాలని ట్వీట్ చేశారు. ట్విట్టర్ వేదికగా మంత్రి కేటీఆర్కు భాజపా జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్ కౌంటర్ ట్వీట్ చేశారు. కల్వకుంట్ల కుటుంబం ప్రజలను ఎలా దోచుకుంటోందో దేశమంతా చూస్తోందన్నారు. ప్రజలను దోచుకోవడం ద్వారా మీ కుటుంబ ఆదాయం ఎలా పెరిగిందనేది వారు చూస్తున్నారని వ్యాఖ్యానించారు. అందుకే మీరు వణికిపోతున్నట్లున్నారంటూ ఎద్దేవా చేశారు. పైకి శత్రువుల్లాగా నటిస్తూ ఢిల్లీలో కాంగ్రెస్ ఎంఐఎంతో దోస్తీ చేస్తున్నారని ఆరోపించారు. కాంగ్రెస్కు ఓటేస్తే బారాసుకు వేసినట్లే అని బండి సంజయ్ పేర్కొన్నారు. ఆర్టీసీ కార్మికులను ఇన్ని రోజులు విస్మరించిన సర్కారు కేవలం ఎన్నికలు వస్తున్నాయనే ఉద్దేశంతో ప్రభుత్వంలో విలీనం చేసిందని ఆరోపించారు. 24 గంటల ఉచిత విద్యుత్ అంశంపై ఇంకెన్ని అబద్ధాలు చెబుతారంటూ నిలదీశారు. మోదీ పాలనలోని డబుల్ ఇంజిన్ సర్కారు మీ కారును తుక్కుతుక్కుగా చేస్తుందంటూ బండి సంజయ్ జోస్యం చెప్పారు. అసెంబ్లీ ఎన్నికల గడువు దగ్గర పడుతున్న తరుణంలో రాష్ట్ర అధికారులు సన్నాహకాలు వేగవంతం చేశారు. ఇందులో భాగంగా ఇటీవల కర్ణాటకలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల తీరును అధ్యయనం చేసేందుకు రాష్ట్ర బృందం అక్కడికి వెళ్లింది. రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి వికాస్ రాజ్, అదనపు సీఈఓ లోకేష్ కుమార్, సంయుక్త సీఈఓ సఫ్రాజ్ అహ్మద్, ఇతర అధికారులు బెంగళూరులో పర్యటిస్తున్నారు. ఎన్నికల నిర్వహణ సంబంధిత అంశాలపై అక్కడ అధికారులతో చర్చిస్తున్నారు. ప్రత్యేకించి ఓటరు అవగాహన కార్యక్రమాలపై ఎక్కువగా దృష్టి సారించారు. పట్టణ ప్రాంతాల్లో ఓటింగ్ శాతం తక్కువగా నమోదవుతున్న తరుణంలో ఆ దిశగా అక్కడ తీసుకున్న చర్యలు, అమలు చేసిన విధానాలను రాష్ట్ర అధికారులు వారితో చర్చించారు.
మార్గదర్శి చిట్ గ్రూపుల నిలిపివేతపై అభ్యంతరాలు తెలపాలని చందాదారులను కోరుతూ చిట్స్ రిజిస్ట్రార్ ఇచ్చిన బహిరంగ నోటీసును ఆంధ్రప్రదేశ్ హైకోర్టు నిలుపుదల చేసింది. ప్రభుత్వ నోటీసుపై నిలుపుదల ఉత్తర్వులు జారీ చేసింది. చందాదారులు ఇప్పటికే వేసిన పిటిషన్లపై మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చామని హైకోర్టు గుర్తు చేసింది. చందాదారుల పిటిషన్లు, మార్గదర్శి పిటిషన్లు కలిపి విచారించాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడింది. ప్రభుత్వ వెబ్సైట్లో ఉంచిన చిట్ గ్రూపుల విషయంలో అభ్యంతరాలు తెలపాలని చందాదారులను కోరుతూ చిట్స్ రిజిస్ట్రార్ ఈ ఏడాది జులై 30న ఇచ్చిన బహిరంగ నోటీస్, దాని ఆధారంగా చిట్ గ్రూపుల నిలిపివేతను సవాల్ చేస్తూ మార్గదర్శి చిట్ ఫండ్ సంస్థ ఆథరైజ్డ్ రిప్రజెంటేటివ్ పి రాజాజీ ఏపీ హైకోర్టును ఆశ్రయించారు. గుంటూరు, కృష్ణా, ప్రకాశం, విశాఖ జిల్లాల చిట్ గ్రూపుల విషయంలో ఇచ్చిన బహిరంగ నోటీసును సవాల్ చేస్తూ 4 వేర్వేరు వ్యాజ్యాలు దాఖలు చేశారు. ఈ నెల 3వ తేదీన ఏపీ హైకోర్టులో జరిగిన విచారణలో పిటిషనర్ తరపున సీనియర్ న్యాయవాది అభిషేక్ సింఘ్వి వాదించారు. అలాగే ఈ సోమవారం జరిగిన విచారణలో సీనియర్ న్యాయవాదులు నాగముత్తు, దమ్మాలపాటి శ్రీనివాస్ వాదనలు వినిపించారు. మార్గదర్శి చిట్ ఫండ్ సంస్థపై ప్రభుత్వం దురుద్దేశంతో వ్యవహరిస్తోందని పిటిషనర్ తరపు న్యాయవాదులు ప్రస్తావించారు. చిట్ గ్రూపులు నిలిపివేసే పరిస్థితే ఉత్పన్నం కానప్పుడు నోటీసిచ్చే అధికారం చిట్స్ రిజిస్ట్రార్కు లేదన్నారు. 60 ఏళ్లుగా మార్గదర్శిపై ఒక్క ఫిర్యాదు లేదని, సొమ్ము చెల్లించలేదు అనే ఆరోపణే రాలేదని స్పష్టం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం దురుద్దేశపూర్వకంగా మార్గదర్శి చిట్ ఫండ్ సంస్థపై దాడి ప్రారంభించిందని, ఆ దాడుల్ని వివిధ సందర్భాల్లో తెలంగాణ, ఏపీ హైకోర్టులు తిప్పికొట్టి ఎప్పటికప్పుడు మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చాయని గుర్తు చేశారు. మార్గదర్శి చైర్మన్, ఎండీ, ఫోర్మెన్లపై 7 తప్పుడు ఎఫ్ఐఆర్లు నమోదు చేశారని, అరెస్టులు చేయటానికి కుట్రలు పన్నారని వాదించారు. ఈ వ్యవహారంపై తొందరపాటు చర్యలు తీసుకోవద్దని తెలంగాణ హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చిందని పిటిషనర్ తరపు న్యాయవాదులు కోర్టు దృష్టికి తెచ్చారు. ఇదే వ్యాజ్యాలకు సంబంధించి ఈ బుధవారం హైకోర్టులో జరిగిన విచారణలో ప్రభుత్వం తరపున అడ్వకేట్ జనరల్ శ్రీరామ్ వాదనలు వినిపించారు. చిట్ గ్రూపుల నిలిపివేతకు ఏకపక్షంగా నిర్ణయం తీసుకోలేదన్న ఆయన ఉల్లంఘనలు కొనసాగుతున్నందున అభ్యంతరాలను ఆహ్వానిస్తూ బహిరంగ నోటీసు ఇచ్చామన్నారు. సుమోటోగా చర్యలు ప్రారంభించే అధికారం చిట్ రిజిస్ట్రార్లకు ఉందని తెలిపారు. ఫిర్యాదు కోసం వేచి చూడాల్సిన అవసరం లేదని 2008లో జారీ చేసిన జీవో ప్రకారం అసిస్టెంట్, డిప్యూటీ రిజిస్ట్రార్లకు అధికారాలను కేటాయించారని తెలిపారు. ఆరోపణలే లేనప్పుడు సుమోటోగా సైతం చర్యలు ప్రారంభించలేరని మార్గదర్శి తరపున సీనియర్ న్యాయవాదులు నాగముత్తు, దమ్మాలపాటి శ్రీనివాస్ వాదనలు వినిపించారు. అసిస్టెంట్ రిజిస్ట్రార్ తనిఖీలు చేసి డిప్యూటీ రిజిస్ట్రార్ చిట్ గ్రూపుల నిలుపుదలపై అభ్యంతరాలను ఆహ్వానించడం చెల్లదన్నారు. సొమ్ము చెల్లించడం లేదనే ఆరోపణ మార్గదర్శి చిట్ ఫండ్ సంస్థపై లేదన్నారు. అలాంటప్పుడు చిట్ గ్రూపుల నిలుపుదలకు సుమోటోగా సైతం చర్యలు చేపట్టలేరన్నారు. అభ్యంతరాలను తెలపడానికి ఇచ్చిన గడువు ఈ నెల 14తో ముగుస్తున్న నేపథ్యంలో ప్రభుత్వం ఇచ్చిన బహిరంగ నోటీస్ అమలును నిలిపివేయాలని కోరారు. ఆ నోటీసు ఆధారంగా తదుపరి చర్యలు తీసుకోకుండా అధికారుల్ని నిలువరిస్తూ మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వాలని అభ్యర్థించారు. ఇరువైపు వాదనలు ముగిసిన అనంతరం బుధవారం న్యాయమూర్తి తీర్పును రిజర్వు చేశారు. ఇవాళ తీర్పును వెలువరించిన న్యాయమూర్తి జస్టిస్ జయసూర్య మార్గదర్శి సంస్థపై చిట్స్ రిజిస్ట్రార్ ఇచ్చిన బహిరంగ నోటీసుపై స్టే ఇచ్చారు. ఆ నోటీసు ఆధారంగా తీసుకోబోయే చర్యల్ని నిలిపివేస్తూ ఉత్తర్వులిచ్చారు. చందాదారులు మార్గదర్శి వేసిన పిటిషన్లను కలిపి విచారించాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. గ్రూప్ 2 పరీక్ష వాయిదా వేయాలన్న వినతులపై సోమవారం నిర్ణయం చెబుతామని హైకోర్టుకు టీఎస్పీఎస్సీ తెలిపింది. ఇప్పటికే పరీక్షకు ఏర్పాట్లు పూర్తయ్యాయని కమిషన్ వివరించింది. ఈ నెల 29, 30న నిర్వహించనున్న గ్రూప్ 2 వాయిదా వేయాలంటూ 150 మంది అభ్యర్థులు వేసిన పిటిషన్పై హైకోర్టులో విచారణ జరిగింది. ఆగస్టులో గ్రూప్ 2 సహా వేర్వేరు సిలబస్తో కూడిన 21 పోటీ పరీక్షలున్నట్లు పిటిషనర్ల తరపు న్యాయవాది తెలిపారు. పరీక్ష వాయిదా వేయాలని జూన్లోనే వినతిపత్రం ఇచ్చినా స్పందించడం లేదని, నియామక పరీక్ష నిర్వహణ ప్రధాన ఉద్దేశం నెరవేరేలా టీఎస్పీఎస్సీ వ్యవహరించట్లేదని వాదించారు. గ్రూప్ 2 పరీక్ష కోసం రాష్ట్ర వ్యాప్తంగా 1535 కేంద్రాలు సిద్ధం చేశామని, వాటికి ప్రభుత్వం సెలవు ప్రకటించిందని కమిషన్ తరపు న్యాయవాది వాదించారు. పరీక్షకు 5.5 లక్షల మంది దరఖాస్తు చేసుకున్నారని, వారిలో గురుకుల పరీక్షలు రాస్తున్నది సుమారు 60,000 మందేనని పేర్కొన్నారు. కొందరే అయినా వారికి అవకాశం ఉండాలి కదా అని హైకోర్టు వ్యాఖ్యానించింది. లక్షల మంది దరఖాస్తుదారుల్లో పిటిషన్ వేసింది 150 మందేనని టీఎస్పీఎస్సీ పేర్కొనగా, కోర్టుకు అందరూ రాలేరు కదా అని న్యాయమూర్తి వ్యాఖ్యానించారు. పరీక్ష వాయిదా వేయాలన్న అభ్యర్థుల వినతిపై బుధవారం నిర్ణయం చెబుతామని టీఎస్పీఎస్సీ న్యాయవాది పేర్కొనగా, చాలామంది ఉత్కంఠగా ఎదురు చూస్తున్నందున సోమవారం చెప్పాలని న్యాయమూర్తి ఆదేశించారు. గ్రూప్ 2 పరీక్ష వాయిదా వేయాలని హైదరాబాద్లో నిరసన కార్యక్రమంలో అరెస్ట్ అయి చెంచల్గూడ జైల్లో రిమాండ్లో ఉన్న చరిత్ర అధ్యాపకుడు అశోక్ని ఎన్ఎస్యుఐ రాష్ట్ర అధ్యక్షుడు బల్మూరి వెంకట్ పరామర్శించారు. భారాస ఎమ్మెల్యేలు
గ్రూప్ 2 పరీక్షలు వాయిదా వేయాలని అసెంబ్లీలో చెప్పినా ముఖ్యమంత్రి కేసీఆర్ పట్టించుకోలేదని ఆరోపించారు. కేసీఆర్ మొండి వైఖరితో లక్షలాది మంది నిరుద్యోగుల జీవితాలతో చెలగాటమాడుతున్నారని బల్మూరి వెంకట్ ఆగ్రహం వ్యక్తం చేశారు. సాధించుకున్న తెలంగాణ రాష్ట్రంలో ఏదైతే నిరుద్యోగుల కోసం విద్యార్థుల కోసం ప్రశ్నించే గొంతుకల పైన కేసులు పెట్టి వాళ్ళకి బెయిల్ రాకుండా ఈరోజు అశోక్ సార్ని 3 రోజులు కస్టడీకి కోరిరు. మరి అశోక్ సార్ చేసింది టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజ్ చేసిన వాళ్ళేమో రాజభోగాలు అనుభవిస్తున్నారు. ఏదైతే టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజ్ చేసిన చైర్మన్ మళ్ళా గ్రూప్ 1 ఎగ్జామ్ కండక్ట్ చేస్తాడు, బయోమెట్రిక్ కండక్ట్ చేస్తా అని చెప్పి బయోమెట్రిక్ కండక్ట్ చేయడు. ఈరోజు న్యాయస్థానం తలుపు తడితే గానీ విద్యార్థులకు నిరుద్యోగులను పట్టించుకోలేని పరిస్థితి. బోయినపల్లి తిరుమలగిరి ప్రాంతాల్లో ట్రాఫిక్ ఇక్కట్లు తప్పనున్నాయి. ఇప్పుడున్న రోడ్లను విస్తరించేందుకు ప్రభుత్వానికి కంటోన్మెంట్ భూములను ఇచ్చేందుకు ఆమోదం లభించింది. 44వ నెంబర్ జాతీయ రహదారిపై ప్యారడైజ్ నుంచి సుచిత్ర, 1వ నెంబర్ రాష్ట్ర రహదారిపై జింకానా గ్రౌండ్ నుంచి హకీంపేట వరకు రోడ్డు విస్తరణకు కంటోన్మెంట్ భూములను ఇచ్చేందుకు తీర్మానించినట్లు సికింద్రాబాద్ కంటోన్మెంట్ బోర్డు సీఈఓ మధుకర్ నాయక్ తెలిపారు. కంటోన్మెంట్ బోర్డు ప్రత్యేకంగా సమావేశమై ఈ భూములకు సంబంధించి తీర్మానం ఆమోదించినట్లు చెప్పారు. కంటోన్మెంట్ నుంచి 33 ఎకరాల భూమి ఇచ్చేందుకు బోర్డు పాలక మండలి ఆమోదం తెలిపింది. రక్షణ శాఖకు చెందిన మొత్తం 157 ఎకరాలు ఇవ్వాలని ప్రభుత్వం కోరగా తమ పరిధిలోని 33 ఎకరాలు ఇచ్చేందుకు అంగీకారం తెలిపినట్లు మధుకర్ నాయక్ తెలిపారు. కంటోన్మెంట్ నుంచి స్కైవేలు, మెట్రో కారిడార్ నిర్మాణం కోసం భూములు ఇవ్వాలని సర్కారు కొన్నేళ్ల నుంచి కోరుతోంది. దేశ క్రిమినల్ చట్టాల్లో సమూల మార్పులకు కేంద్రం శ్రీకారం చుట్టింది. బ్రిటిష్ కాలం నాటి 3 చట్టాల స్థానాల్లో కొత్త బిల్లులను ప్రవేశపెట్టింది. రాజద్రోహం చట్టాన్ని రద్దు చేస్తున్నట్లు ప్రకటించిన కేంద్రం మైనర్లపై అత్యాచారం, మూగదాడులు చేసేవారికి ఉరిశిక్ష విధించేలా కొత్త బిల్లుల్లో ఏర్పాట్లు చేసింది. మొట్టమొదటిసారి చిన్న నేరాలకు సామాజిక సేవ వంటి శిక్ష విధించేలా నిబంధనలు పొందుపరిచింది. కొత్త బిల్లుల లక్ష్యం శిక్షించడం కాదని బాధితులకు న్యాయం అందించడమే ఉద్దేశమని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా తెలిపారు. బ్రిటిష్ కాలం నాటి క్రిమినల్ చట్టాలకు కేంద్రం చరమగీతం పాడనుంది. రాజద్రోహ చట్టాన్ని రద్దు చేసిన కేంద్రం ఉరిశిక్షను మాత్రం కొనసాగించనుంది. తొలిసారి చిన్న నేరాలకు సామాజిక సేవను శిక్షగా విధించనుంది. ఇండియన్ పీనల్ కోడ్ ఐపీసీ స్థానంలో భారత న్యాయ సంహిత, కోడ్ ఆఫ్ క్రిమినల్ ప్రొసీజర్ సిఆర్పీసీ స్థానంలో భారతీయ నాగరిక సురక్షా సంహిత, ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్ స్థానంలో భారతీయ సాక్ష్య బిల్లులను కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా లోక్సభలో ప్రవేశపెట్టారు. ఈ బిల్లులను పార్లమెంటరీ స్థాయి సంఘం పరిశీలనకు పంపనున్నట్లు చెప్పారు. 3 కొత్త చట్టాల లక్ష్యం శిక్షించడం కాదని, న్యాయం అందించడమే అని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా స్పష్టం చేశారు. నేరాలను అరికట్టేందుకు మాత్రమే శిక్షలు వేయనున్నట్లు చెప్పారు. రద్దు కానున్న 3 చట్టాలు బ్రిటిష్ పాలనను కాపాడటంతో పాటు బలోపేతం చేయటానికి ఉద్దేశించినవని అమిత్ షా పేర్కొన్నారు. వాటి లక్ష్యం శిక్షించడమే తప్ప న్యాయం అందించటం కాదన్నారు. పౌరుల హక్కులను కాపాడే లక్ష్యంతో బ్రిటిష్ కాలం నాటి చట్టాల స్థానంలో 3 కొత్త బిల్లులను తెస్తున్నట్లు అమిత్ షా పేర్కొన్నారు. 1860 से लेकर 2023 तक अंग्रेजों ने बनाए, अंग्रेज पार्लियामेंट ने बनाए हुए कानून के आधार पर इस देश की क्रिमिनल जस्टिस सिस्टम चलती रही. इसकी जगह भारतीय आत्मा के साथ ये 3 कानून अब प्रस्तावित होंगे और हमारी क्रिमिनल जस्टिस सिस्टम के अंदर बहुत बड़ा परिवर्तन आएगा. मैं ये बिल स्टैंडिंग कमेटी को भेजने वाला हूं. इसकी प्रायोरिटी क्या थी? मानवीय की हत्या से या महिला के साथ दुराचार से बड़ा कोई कानून अपराध नहीं हो सकता, तो इसको 302 नंबर पर स्थान दिया गया. इसके पहले क्या था? राजद्रोह था, खजाने की लूट, शासन के अधिकारी पर हमला था. ये अप्रोच को हम बदल रहे हैं. सबसे पहला चैप्टर इसमें आएगा महिलाओं और बालकों के साथ अपराध. दूसरा चैप्टर आएगा मानव वध और मानव शरीर के साथ जो अपराध होते हैं उसका आएगा. तो हमने शासन की जगह नागरिक को केंद्र में लाने का एक बहुत बड़ा सैद्धांतिक निर्णय कर हम ये कानून लेकर आए. కొత్త బిల్లుల్లో మహిళలు, చిన్నారులపై నేరాలు, హత్యలు, దేశ వ్యతిరేక చర్యలకు పాల్పడే వారిని శిక్షించేందుకు ప్రాధాన్యమిచ్చినట్లు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా తెలిపారు. రాజద్రోహం చట్టాన్ని రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు. కొత్త చట్టంలో రాజద్రోహం అనే పదమే లేదన్నారు. దేశ సార్వభౌమత్వం, ఐక్యత, సమగ్రతకు ముప్పు కలిగించే వారిపై చర్యల కోసం సెక్షన్ 150 తెచ్చినట్లు తెలిపారు. అలాంటి చర్యలకు జీవిత ఖైదు లేదా 7 ఏళ్ల జైలు, జరిమానా విధించనున్నట్లు కేంద్ర హోంమంత్రి అమిత్ షా వెల్లడించారు. మూకదాడుల కేసులో దోషులకు ఉరిశిక్ష విధించేలా నిబంధనలు పొందుపరిచినట్లు తెలిపారు.
సామూహిక అత్యాచారానికి పాల్పడితే 20 ఏళ్ల జైలు శిక్ష నుంచి జీవిత ఖైదు, మైనర్పై అత్యాచారం చేసిన వారికి ఉరిశిక్ష పడేలా కొత్త బిల్లులో ఏర్పాట్లు చేసినట్లు చెప్పారు. क्रिमिनल जस्टिस सिस्टम के अंदर आमूलचूर परिवर्तन होगा, ज्यादा से ज्यादा 3 साल के अंदर न्याय। इसमें पुलिस अधिकारियों को भी जवाबदेह किया है, वकीलों को भी जवाबदेह किया है और न्याय करने वाले के लिए भी मर्यादाएं और पुलिस अपने अधिकारों का दुरुपयोग न कर पाए ऐसा भी किया। इसके अंदर राजद्रोह जैसे कानूनों को एक और हम निरस्त कर रहे हैं, धोखा देकर महिला का शोषण करने वाले और मॉब लिंचिंग जैसे जघन्य अपराध करने वालों को दंडित करने का भी ये कानून में हमने लक्ष्य रखा है कि दोष सिद्धि के प्रमाण को, कन्विक्शन रेशियो को 90% से ऊपर लेकर जाना है, ये हमारा लक्ष्य है। इसलिए हमने एक महत्वपूर्ण प्रावधान किया है कि 7 वर्ष या उससे ऊपर की सजा जिस धाराओं में है वो सभी क्राइम सीन पर फॉरेंसिक टीम की विजिट को हम कंपलसरी कर रहे हैं। इसके माध्यम से एक वैज्ञानिक साक्ष्य, एक साइंटिफिक एविडेंस पुलिस के पास होगा, जिसमें कोर्ट में दोषियों को बरी होने की संभावना बहुत कम हो जाएगी। మొట్టమొదటిసారి చిన్న చిన్న నేరాలకు పాల్పడే వారికి సామాజిక సేవను శిక్షగా విధించనున్నట్లు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా తెలిపారు. ఆడా మగా తేడా లేకుండా నేరాలకు శిక్షలు ఖరారు చేశారు. వ్యవస్థీకృత నేరాలు, ఉగ్రవాద కార్యకలాపాలను సమర్థవంతంగా ఎదుర్కోవడానికి శిక్షలు పొందుపరిచినట్లు చెప్పారు. వివిధ నేరాలకు సంబంధించి శిక్షలు, జరిమానాలు పెంచినట్లు అమిత్ షా వెల్లడించారు. మణిపూర్ నెలల తరబడి తగలబడిపోతుంటే పార్లమెంటులో ప్రధాని మోదీ నవ్వుతూ జోకులేస్తూ ప్రసంగించడంపై కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ మండిపడ్డారు. 2 గంటలకు పైగా సాగిన మోదీ ప్రసంగంలో మణిపూర్ గురించి కేవలం 2 నిమిషాలు మాట్లాడారని ఆరోపించారు. చాలా రోజులుగా మణిపూర్ మండిపోతున్న విషయాన్ని ప్రధాని మరిచిపోయినట్లున్నారని రాహుల్ ఎద్దేవా చేశారు. మణిపూర్లో శాంతి నెలకొనడం మోదీకి ఇష్టం లేదన్న కాంగ్రెస్ అగ్రనేత ఈశాన్య రాష్ట్రం ఇంకా తగలబడాలనే ప్రధాని కోరుకుంటున్నారని ఆరోపించారు. ఆర్మీ 2-3 రోజుల్లోనే మణిపూర్లో శాంతిని నెలకొల్పగలదని, కానీ కేంద్ర ప్రభుత్వం దానికి సమ్మతించడం లేదని విమర్శించారు. 13 मिनट भाषण किया, उसमें अंत में 2 मिनट उन्होंने मणिपुर की बात की। मणिपुर में महीनों से आग लगी हुई है, लोग मारे जा रहे हैं, बलात्कार हो रहा है, बच्चों को मारा जा रहा है। और अगर आपने देखा होगा कल, तो प्रधानमंत्री हंस हंस के बोल रहे थे, जोक्स क्रैक कर रहे थे, हंस रहे थे। ये उनको शोभा नहीं देता है। अगर इस देश में हिंसा हो रही है, दर्द हो रहा है, हिंदुस्तान के प्रधानमंत्री को 2 घंटे मजाक नहीं उड़ाना चाहिए। विषय कांग्रेस नहीं था, विषय मैं नहीं था, विषय मणिपुर है। द प्राइम मिनिस्टर refuses to stop the fire. He wants Manipur to burn. He allows Manipur to burn. Because if he did want it to stop, there are tools in the hands of the Indian government that can stop it immediately. I know. And every Indian citizen knows that if the Indian army is told, please put an end to this, it will stop immediately. మణిపూర్లో మహిళలపై జరుగుతున్న హింసాత్మక దాడులపై భారత సర్వోన్నత న్యాయస్థానం తీవ్ర ఆవేదన వ్యక్తం చేసింది. ఓ వర్గంలో అణచివేత సందేశాన్ని పంపేందుకు ఆకతాయిలు, మోకలు లైంగిక దాడులను ఉపయోగిస్తారని తెలిపింది. గుంపులో ఉండటం వల్ల శిక్ష నుంచి తప్పించుకోవచ్చని భావించడంతో పాటు ఇతర కారణాల వల్ల ఆకతాయిలు మహిళలపై హింసకు పాల్పడుతుంటారని అత్యున్నత న్యాయస్థానం పేర్కొంది.